మంగళంపల్లి మరణంతో ఆయన స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా శంకరగుప్తంలో విషాదం నెలకొంది. స్వగ్రామంలో ప్రజలు దుఃఖసాగరంలో మునిగిపోయారు. చెన్నైలో సెటిల్ అయిన స్వగ్రామం మీద ఆయనకు ఎంతో ప్రేమ ఉండేదని చెబుతున్నారు గ్రామస్తులు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రీనివాస్, చెప్పండి, శంకరగుప్తం గ్రామస్తులు ఏమంటున్నారు? ప్రస్తుతం అక్కడ తాజా పరిస్థితి ఏంటి? ప్రతిభ గానగంధర్వుడు ప్రముఖ సంగీత విద్వాంసుడైన మంగంపల్లి మురళీకృష్ణ స్వగ్రామం శంకరగుప్తంలో విషాద ఛాయలు అనుకున్నాయి. ఆయన మరణాన్ని తీరని లోటుగా వీళ్ళందరూ భావిస్తున్నారు. ఉదయం నుంచి కూడా అశ్రునయనాలతోటి ఆయనకి నివాళులు అర్పించడం కూడా జరిగింది. అయితే ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ తూర్పుగోదావరి జిల్లా మల్కీపురం మండలంలోని ఈ శంకరగుప్తం గ్రామంలోని ఈ మంగళంపల్లి మురళీకృష్ణ ఇక్కడ జన్మించిన స్థలం ఇది. ఇక్కడ ఆయన 1930 జూలై 6వ తారీఖున ఇక్కడ జన్మించడం జరిగింది. అయితే ఈ స్థలంలో అప్పట్లో ఇక్కడ వాళ్ళకి స్వగృహం ఉండేది. అయితే ఆ ఇల్లు తీసేసిన తర్వాత ఆయన ఇక్కడ నుంచి కూడా 6 ఏళ్ళ వరకు ఇక్కడే ఉండి తర్వాత ఇక్కడ నుంచి తన వేరే ఊరు వెళ్ళిపోవడం జరిగింది. అయితే ఇక్కడ చూసినట్లయితే ఈ గ్రామం తోటి ఆయనకి స్వస్థలమైన ఈ శంకరగుప్తం అంటే చాలా అభిమానం ఎక్కువ ఆయనకి. ఎప్పుడు వచ్చినా సరే ఇక్కడ ప్రజలందరినీ కూడా కలిసి వాళ్ళ బంధువులు వాళ్ళ స్నేహితుల్ని అందరినీ కలిసి వెళ్ళేవారు. వాళ్ళు గత సంవత్సరం కూడా ఆయన ఈ గ్రామస్తులందరూ కూడా ఇక్కడ ఘనంగా సన్మానించి ఆయన సత్కరించడం కూడా జరిగింది. ఇక్కడ ఆయన జీవితంలోనే చిరకాల వాంఛగా ఇక్కడ తాను జన్మించిన ఈ స్థలంలోని ఒక సంగీత కచేరీ కళాశాలని ఇక్కడ ఏర్పాటు చేయాలని చెప్పేసి ఆయన సంకల్పించారు. దానికి ఆయనతో పాటు మిగతా ఆయన మిత్ర బృందం అంతా కూడా సహకరిస్తామని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. అయితే అది నెరవేరకుండానే ఆయన మృతి చెందడాన్ని మరణించడాన్ని వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే బాలమురళీకృష్ణ చాలా ఈ ప్రపంచ వ్యాప్తంగా చాలా ప్రత్యేక పేరుగాంచిన ఆయన మరణించడాన్ని వీళ్ళందరూ కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. అయితే వీళ్ళని అడిగి తెలుసుకుందాం వాళ్ళ అభిప్రాయాలు ఏంటి. బాలమురళీకృష్ణ గారితో మీకు ఎటువంటి పరిచయం ఉండేది? ఆయన ఎలాగుండేవారు? ఆయనతోటి పరిచయం ఉందండి. మా చిన్నతనం 75 ఆ ప్రాంతంలో ఒకసారి వచ్చారు. తర్వాత 2009లో ఒకసారి వచ్చారు. 2015లో కూడా వచ్చారు. మరి అదే చివరిసారి 2015లో వచ్చినప్పుడు పంచాయతీ ఆవరణలో ఆయనకి పెద్ద ఎత్తున ఘన సన్మానం జరిగింది. నేను మా కుటుంబ సభ్యులు కలిసి ఆయనకి పాదాభిషేకం చేశాం. ఆ తర్వాత మా ఇంటికి తీసుకువెళ్ళి బట్టలు పెట్టి ఆయనకి ఆయనకి ఇష్టమైన భోజనం బూర్లు, గుమ్మడికాయ పులుసు కావాలని అడిగారు. వాటితో తృప్తిగా భోజనం చేశారు. మరి మన గ్రామానికి కూడా ఏదైనా మంచి పని చేయాలండి అని కూడా సూచించాను. చేద్దామని కూడా ఆయన సూచాయిగా చెప్పారు. మరలా వస్తారని మేము ఆశించాము. ఎంతట్లోనే దుర్వార్త పడుతుందని మేము ఊహించుకోలేదు. ఆయన కారణ జన్ముడు ఈ గ్రామానికి. ఈ గ్రామాన్ని శంకరగుప్తం నుంచి అమెరికా 26 దేశాల వరకు ఆయన పేరు ప్రఖ్యాతులు గడించాయి. మరి ఆయన లేని లోటు ఊహించుకుందే కూడా. ఏంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన ఆయన మీ గ్రామంలో పట్టిన ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మీరు? మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారు అంటే మాకు చాలా ఆప్తులు, బంధువులునండి. ఆయన ఈ రోజున అకాలమనంగానే ఆయన వెళ్ళిపోయారు. కానీ ఆయన బంధువులు అవ్వడం చేత అయితే, ఆయన అభిమానం అయితే ఈ శంకరగుప్తంలో పుట్టడం చేతనైతే మాకు చాలా ఆయన లేకపోవడం అనేది గ్రామానికే తీరం లోటండి. మాకు చాలా బాధపడుతున్నాం. కారణం ఏంటంటే ఆయన ఈ రోజున అక్కడ ఉన్నట్లయితే మాకు ఈ వేళకు సంగీత కళాశాల ఇక్కడ ఏర్పాటు చేస్తామని చెప్పి మన 2015లో వచ్చినప్పుడు పంచాయతీ ఆవరణలో ఆయన స్పష్టం చేశారు. అదేవిధంగా ఇక్కడ పెద్దలంతా కూడా చాలామంది డొనేషన్లు ఇవ్వడానికి, స్థలాన్ని సేకరించడానికి ఎమ్మెల్యే గారు కూడా స్థలాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పడం జరిగింది. అదంతా కూడా చాలా ఆశతోటి ప్రజలంతా కూడా ఉన్నాము. అదేవిధంగా ఇక్కడ ఆయన యొక్క జన్మస్థలమైనటువంటి శంకరగుప్తం గ్రామంలో ఆయన స్వస్థలంలోనే ఒక ఆర్చి కట్టడం, ఇక్కడే ఏర్పాటు చేయాలని చెప్పి ఆయన కూడా కళాశాల ఏర్పాటు చేయాలనే అభిప్రాయం ఆయనలో కూడా ఉండేది. అవన్నీ ఈవేళ జరగకపోవడం వల్ల, ఆయన లేకపోవడం వల్ల ఆయనకు మాకు చాలా బాధాకరంగా ఉంది. అంతేకాకుండా ఆయనకి ప్రపంచ స్థాయిలో ఇంతటి కర్ణాటక ప్రముఖ సంగీత విద్వాంసుడికి
ప్రభుత్వం ఈ రోజుకి కూడా తగినటువంటి గుర్తింపు ఇవ్వకుండా చిన్న చిన్నటువంటి అవార్డులు ఇచ్చి భారతరత్న అనేటువంటి అవార్డు ఇవ్వకపోవడం వల్ల ఈయన ఇంకా ఎప్పుడూ వస్తుంది ఇస్తారు అనేటువంటి ఆశలో మేము ప్రజలంతా కూడా ఉన్నాం. అందులో ముఖ్యంగా మా శంకరగుప్తం గ్రామంలో చాలా ఆశతోటి ప్రభుత్వం ఉన్నాం. కానీ అటువంటి కోరిక మాకు నెరవేరలేదు. ఆయన మరణించడం కంట మాకు ఎక్కువైనటువంటి బాధ ఏంటంటే ఆయనకు ప్రభుత్వం ఇవ్వలేదు అవార్డు అనే భారతరత్న అవార్డు అనేది ఇవ్వలేదు అనే బాధ కూడా ఉంది. దానికి తగ్గట్టు ఈ వేళ కాలమానం చెందారంటే ఏం చేసేవారు? మీ గ్రామానికి ఏం చేశారు? ఆయన 1930 జూలై 6వ తారీఖున ఇక్కడ జన్మించారట. నాకు ఊహం తెలిసిన తర్వాత 1977లో ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన వచ్చేటప్పటికి ఊరికి కరెంటు కానీ రోడ్డు సదుపాయం కానీ ఏమీ లేదు. అప్పుడు వచ్చి వెళ్ళిన తర్వాత ఏమిటి ఇలా ఉంది అని చెప్పేసి అడిగిన తర్వాత నేను చేయిస్తాను అని చెప్పారట. మా తాతగారు వాళ్ళు చెప్పారు. వెంటనే ఆయన వెళ్ళి ప్రభుత్వంలో అంజయ్య గారు అప్పుడు చీఫ్ మినిస్టర్ ఆయనతో చెప్పి స్వయంగా రాజకీయ నాయకులు చేయింది. అంటే రాజకీయ నాయకులు కూడా తోడ్పాటుతోటి మా ఊరికి రోడ్డు సదుపాయం కరెంటు సదుపాయం రావడానికి ఆయన కొంత